సార్ నమస్కారం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ ఐటీ శాఖ మార్చులు, గౌరవ రెవెన్యూ శాఖ మార్చులు, గౌరవ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ మరియు మహిళా శిశు సంక్షేమ మార్చులకు నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యేలకు, అడ్వైజర్స్కు, చైర్మన్లకు నమస్కారాలు, తోటి అధికారులకు నమస్కారాలు. సార్ మనతో పాటు ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లతో పాటు సార్ మన మండల మహాసమాఖ్య మరియు జిల్లా సమాఖ్య మహిళా సంఘాల ఆఫీస్ బేరర్స్ సభ్యులు అందరూ ఉన్నారు సార్. ఈ రోజు నుంచి తమరు నిర్దేశించినట్టుగా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉమెన్ వెల్ఫేర్ వీక్ అని మనం పెట్టుకున్నాం సార్. దానికి అందరి కలెక్టర్లను ఆహ్వానిస్తున్నాము. అట్లాగే మీతో ఉన్నటువంటి మంత్రివర్యులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అందరికీ కూడా నమస్కారాలు. వచ్చి ముఖ్యంగా మన మహిళా సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ తమరు నిర్దేశించినట్టుగానే టువర్డ్స్ ది ఫ్యాగెండ్ ఆఫ్ అవర్ ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో వారు 5 రోజులు 25 నుంచి 30 వరకు పెట్టుకున్నటువంటి కార్యక్రమాలు చేస్తే సార్, ఈరోజు ముఖ్యంగా మన గ్రామ సమాఖ్యలకు సంబంధించినటువంటి ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. క్లుప్తంగా నేను మన ప్రోగ్రాం చెప్తాను సార్. 5 రోజుల ప్రోగ్రాము. దాని తర్వాత ఉమెన్ వెల్ఫేర్ సెక్రటరీ గారు వాళ్ళ యొక్క విశేషాలు చెప్తారు సార్. తర్వాత మా మంత్రివర్యులు ప్రోగ్రాం గురించి తమకు విశదీకరిస్తారు సార్. ఈరోజు 25వ తారీఖు మనం పెట్టుకున్నది ఏంటంటే ఫౌండేషన్ స్టోన్స్ మన మండల మహాసమైక్య అలాగే గ్రామ సమైక్య బిల్డింగులు ఉన్నాయి సార్. గ్రామ సమైక్య బిల్డింగులు దాదాపు 8,000 బిల్డింగులు 200 స్క్వేర్ యార్డ్స్లో ఒక 10 లక్షలతో చేసేటట్టు మనము స్థలాలు సేకరించడం జరిగింది. దీనికి గౌరవ కలెక్టర్లు, గ్రామ పంచాయతీ అధికారులు అందరూ కూడా సహకరించారు సార్. ఇవన్నీ కూడాను మనం MGNREGతో కలిపి ఈ బిల్డింగులు కట్టుకోబోతున్నాం సార్. కొన్ని బిల్డింగులు వివిధ స్థాయిల్లో కూడా నిర్మాణంలో ఉన్నాయి సార్. అట్లాగే కొన్ని వర్క్ షెడ్స్, లైవ్లీవుడ్ వర్క్ షెడ్స్, మనం ఫార్మ్ యాక్టివిటీస్, నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ చేస్తున్నాం. వాటికి సంబంధించిన వర్క్ షెడ్లు అవి కూడా 10 లక్షల యూనిట్ కాస్త పెట్టుకున్నాము. ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ కోసం కొన్ని బిల్డింగులు చేసుకున్నాం సార్. దాదాపు 184 బిల్డింగులు వాటితో చేస్తున్నాం సార్. ఇవన్నీ కూడాను ఈరోజు గ్రామ పంచాయతీల్లో మన మహిళా సంఘాల సభ్యులు వాళ్ళందరూ కూడా కలిసి పంచాయతీరాజ్ ఇంజనీర్లతో పాటు మార్కౌట్ ఇచ్చుకొని అక్కడ ఫౌండేషన్స్ వేయబోతున్నారు సార్. తమరు వాటికి వర్చువల్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు సార్ ఈరోజు. అలాగే ఈరోజు రాబోయే సంవత్సరానికి సంబంధించి కొత్త మన శారీ డిజైన్ ఒకటి మన SHG మహిళా సభ్యులకు తయారు చేసాము. అది కూడా తమరు వెనకాల డిస్ప్లేలో పెట్టున్నాం సార్. అది కూడా చేయడం జరుగుతుంది సార్. 20వ తారీఖు సంబంధించి సార్ ఒక ప్రోగ్రామ్ అనుకున్నాము. తమరు ఇప్పుడు ఒక డైరెక్షన్ ఇచ్చారు సార్. RTC బస్సెస్ ఫ్లాగ్ ఆఫ్ అనుకున్నాము. తమరు అన్నట్టుగానే 2వ తారీఖు తర్వాత అన్ని ఒక దగ్గరకు పిలిచి స్పష్టంగా 5వ తారీఖు నాడు సాయంత్రము పరేడ్ గ్రౌండ్ ప్రోగ్రామ్ కరెక్ట్గా డిజైన్ చేసుకుంది. ప్లీజ్ సార్, అది చేపట్టడం జరుగుతుంది సార్. అట్లాగే 27వ తారీఖు సార్, తమకు తెలుసు ఒక్కొక్క జిల్లాకి 2 మెగావాట్లు చెప్పిన దాదాపు 62 మెగావాట్లతో సోలార్ ప్లాంట్స్ మనం శాంక్షన్ చేయడం జరిగింది మన మహిళా సభ్యులకి. ఒక 4 ప్రదేశాలు సిద్ధంగా ఉన్నాయి సార్. ఆసిఫాబాద్, పెద్దపల్లి, అట్లాగే మధిర మరియు వికారాబాద్లో సిద్ధమైనాయి. 4 చోట్ల సార్. వికారాబాదు, పెద్దపల్లి, ఆసిఫాబాద్ మరియు మధిరాల్లో ఇవి సిద్ధంగా ఉన్నాయి. వాటిని కూడా మనం 27వ తారీఖు ఇనాగ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం సార్. అట్లాగే 29వ తారీఖు తమరు చెప్పినట్లు ఇప్పుడు మహిళల్ని కోటీసులుగా చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాము. హబ్ తర్వాత IIT హైదరాబాద్ వీళ్ళందరితో కలిపి ఒక ప్లాన్ మనం తయారు చేసుకున్నాం సార్. దాన్ని హబ్లో తమరు ఆవిష్కరించబోతున్నారు. ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఎలా తీసుకురావాలని దానిపైన మహిళల్ని ఇంకా వ్యాపారస్తులుగాను అట్లాగే వ్యాపారంలో వాళ్ళు నైపుణ్యం తీర్చిదిద్దుకు చేసుకోబోతున్నాం సార్. అదే రోజు మన లోన్ మేళాలు మీకు తెలుసు సార్, 1,00,000 కోట్లు ఎప్పటికీ మనం 60,480 crores అచీవ్ చేస్తున్నాము. వాటికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ పెట్టుకుంటాం సార్ ఆ రోజు. ఇట్లాగే అదే రోజు గ్రౌండింగ్ ఆఫ్ లైవ్లీహుడ్ యూనిట్స్ అంటే జీవనోపాధులకు సంబంధించి పౌల్ట్రీ కానీ, లైవ్ స్టాక్, తర్వాత అగ్రో ప్రాసెసింగ్, నాన్ ఫార్మ్ యాక్టివిటీకి సంబంధించి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం సార్. అది ఆ రోజు గ్రౌండ్ అవుతాయి సార్. ఇవన్నీ కూడాను 29వ తారీఖు పెట్టుకున్నాం సార్. 30వ తారీఖు ఉల్లాస్ అనే ప్రోగ్రాం పెట్టాం సార్. దాదాపు 6.2 లక్షల మంది ఉమెన్ని మనము అక్షరాస్యులుగా తీర్చిదిద్దాం సార్. ఇంతకుముందు నిరక్షరాస్యులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడాను నైపుణ్యాలు సంపాదించుకోవాలి, బిజినెస్లకు రావాలంటే వాళ్ళకి అక్షరాస్యత అవసరం అని చెప్పి కొత్త ప్రోగ్రాం తీసుకున్నాం సార్. దివ్యా దేవరాజులు గారి ప్రోగ్రాం తీసుకున్నారు. వాటి కొంత కూడాను పెట్టుకుంటున్నాం సార్. అట్లాగే స్నేహ మాక్ పార్లమెంట్ అని చెప్పేసి మహిళలకు సంబంధించిన సమస్యలు ఎట్లా వాళ్ళు నివేదించుకోవాలనే దానిపైన ఒక మాక్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాము. నిన్న కూడా CS గారు కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు సార్. ఇది క్లుప్తంగా ఈరోజు సమాచారం సార్. నా రిక్వెస్ట్
Women and Child Welfare Secretary to brief our programs for this week. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి సార్కి, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ బట్టి విక్రమార్క గారికి, గౌరవనీయులు పంచాయతీరాజ్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ సీతక్క మేడం గారికి, గౌరవనీయులు ఐటీ మంత్రివర్యులు శ్రీధర్ సార్ గారికి, గౌరవనీయులు రెవెన్యూ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి సార్ గారికి, ఆల్ గౌరవనీయులు ఎమ్మెల్యేస్కి, ఇక్కడ ఇచ్చేసిన గౌరవనీయులు చైర్పర్సన్ మహిళా కమిషన్ మరియు ఏసీపీసీఆర్ మెంబర్స్ మరియు విమెన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి అండ్ సర్స్ అండ్ మై కొలీగ్స్ అందరికీ నమస్కారం సార్. సార్ ఇప్పుడు సార్ చెప్పినట్టు మేము సర్ప్ అండ్ మహిళా సంక్షేమ శాఖ కలిపి మా మంత్రి గారి ఆధ్వర్యంలో మేము ప్లాన్ చేసుకున్నాం సార్. ఈరోజు మన విఓ బిల్డింగ్స్తో పాటు అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా ఒక 50 బిల్డింగ్స్ మనం ఇక్కడి నుంచే వర్చువల్గా విల్ బీ ఇనాగ్రేటింగ్ సార్. తమరు లాస్ట్ టైం మీటింగ్లో కంటైనర్స్ చెప్పారు సార్, మేము ట్రై చేశాము కానీ కంటైనర్స్ కొంచెం వేడి అవుతుందని, పిల్లలకి కొంచెం ఇబ్బందికరమని ఎక్స్పర్ట్స్ చెప్పడంతో మళ్ళీ వి వెన్ బ్యాక్ టు బిల్డింగ్ మోడల్ ఉంది సార్. అయితే అది మనకి అగైన్ ఎంజీఎన్ఆర్ఈజిఎస్తో కలుపుకొని సార్ 8 లక్షలు వాళ్ళు, 2 లక్షలు మేము, 2 లక్షలు పంచాయతీ నుంచి సార్. సో ఈ విధంగా మనం అంగన్వాడీ బిల్డింగ్స్ ఇప్పుడు కొన్ని మోడల్ అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా మేము తయారు చేస్తాం సార్. తమరు లాస్ట్ టైం కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది సార్. అట్లాగే మనం రెండో రోజు ముఖ్యంగా సార్ మన తెలంగాణ ఇంత బాగా అన్ని విధాలుగా ముందుకున్నప్పటికీ కూడా కొంత చైల్డ్ మ్యారేజెస్లో ఇప్పుడు కూడా మనం 5th, 6th పొజిషన్లో కంట్రీలో ఉండడం అనేది కొంచెం బాధాకరం సార్. సో మన కలెక్టర్స్ అందరు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి చైల్డ్ మ్యారేజెస్ ఆపడం జరిగింది. అయితే ఇప్పుడు మనం పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ తీసుకొని బాల్య వివాహం బతుకు ఆగమని మేడం ఒక టైటిల్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం మనం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ తీసుకొని ఇన్ఫ్యాక్ట్ ఒక కాంపిటీషన్ కూడా పెడుతున్నాం సార్. దట్ ఆల్ కలెక్టర్స్ ఎవరైతే చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేస్తారు ఫస్ట్ అనేది కూడా ఒక ఛాలెంజ్ లాగా ఇస్తున్నాం సార్. అంటే 1 year పాటు చైల్డ్ మ్యారేజ్ జరగకపోతే సో హూ విల్ బీ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఆర్ హూ విల్ బీ ద ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అనేది వీఆర్ గివింగ్ అ ఛాలెంజ్ సార్. సార్ తర్వాత మూడో రోజు సార్ ఇప్పుడు ఈ విమెన్ సేఫ్టీ ఇష్యూస్ మనకి చాలా వస్తుంటుంది, ట్రాఫికింగ్ కానీ ముఖ్యంగా సార్ ఇప్పుడు పాష్ అనేది అంటే ఇన్ వర్క్ ప్లేసెస్లో సార్ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది పెద్ద ఇష్యూ అవుతుంది. దానికి లోకల్ కమిటీస్ పెట్టాలి, ప్రతి ఆర్గనైజేషన్లో ఒక కమిటీ ఉండాలనేది ఉంది సార్. సో అది పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఆ సేఫ్టీ ఇష్యూస్ మీద పోలీస్ మేము కలిపి ఫోకస్ చేస్తాం సార్. తర్వాత సార్ మన 28th బక్రీద్ అవుతుంది, 29th మేము ఈ తమతో ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఈ ఫస్ట్ 1000 days ఆఫ్ చైల్డ్ గ్రోత్ సార్. అది చాలా ముఖ్యము. ఆ ఫస్ట్ 1000 daysలోనే పిల్లలు ఒక ఎదుగుదల, బ్రెయిన్ ఎదుగుదల 60% ఉంటుంది కాబట్టి దీనిపైన ఫోకస్ చేస్తూ బలమైన బాల్యానికి 1000 మెట్లు అనే ప్రోగ్రామ్ తీసుకొని సార్ దీంట్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, ప్రీనేటల్ చెకప్ చేయడము, తర్వాత ముఖ్యంగా పిల్లలకి, చిన్న పిల్లలకి ఏ విధంగా కాంపిటీషన్స్, వాళ్ళకి ఆటలు పాటలు ఎలాగా అనేది ఒకటి పెట్టాము సార్. తర్వాత సార్ 30th మన అంగన్వాడీ అటెండెన్స్ పెంచడానికి అమ్మ మాట అంగన్వాడీ బాట అనేది ఒక క్యాంపెయిన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం చేసే ప్రోగ్రామ్ గురించి ట్రై టు ఎక్స్ప్లెయిన్ సార్. లెట్ us confine to this. yes sir. సో ఈరోజు మనం ముఖ్యంగా 50 అంగన్వాడీ బిల్డింగ్స్, కొత్త బిల్డింగ్స్ ఇనాగ్రేట్ చేస్తున్నాం సార్. అండ్ మనం 33 భూమి పూజలు కూడా ఈరోజు వర్చువల్గా సార్ ఇక్కడి నుంచి లాంచ్ చేస్తారు సార్. ఆల్ కలెక్టర్స్కి వీ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ దెమ్ అండ్ దే హేవ్ గేర్డ్ అప్ ఫర్ ఆల్ దట్ సార్. సో విత్ దిస్